ఇక్కడ 1 కిలో ఫిష్ తీసుకున్నాను. ఫిష్ అంతా మ్యాగ్నేట్ చేసుకుందాం. కొంచెం అర టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఈ మసాలా అంతా కారం అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకు పెట్టుకోవాలి. ఇలా చేపలంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 చెంచాలు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 15 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకురావాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి పొడిగా. ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకుందాము. ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక 2 చెంచాల వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి. రెండు పక్కల వేగాక తీసి ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా రెండు పక్కలు వేగాక ఇది కూడా ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలోకి ఉన్న నూనె అంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులోకి వేసుకునేద్దాం. మంట సన్న మంట పెట్టుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు నూనెలో బాగా వేయించాలి మసాలా అంతా. ఇలా పసుపు పొడి 1/2 టీ స్పూను, కాశ్మీర్ లాల్ మిర్చి పౌడర్ వచ్చేసి రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. ఇదంతా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక
1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అవసరం లేదు, 1 కప్ సరిపోతుందండి. ఒక 200 ml దాకా. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూసారా మసాలా అంతా ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేసుకుందాం. గరిటె పెట్టకుండా ఊరికనే అలాగా తిప్పుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, గరిటె పెట్టకుండా ఊరిని ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది మసాలా ఫిష్ కర్రీ. మీరు కూడా చేసుకొని ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందని. ఎంతో గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.